హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, ఈరోజు మనము ఒక సిబిఎస్ఈ టాపిక్ 10th క్లాస్ ది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నేర్చుకుందాం. సో టుడే we are going to learn about a topic that is control and coordination. So this before going into this topic, we should know about the control and coordination. What are the topics are involved in this chapter? First topic that is involved here, it is the neurons. Okay, so first topic neurons. Second topic, it is complete, it contains a nervous system. Okay, what is nervous system? How it is divided into different systems like in the body. Next one, third part of the lesson, this deals with the endocrine system. Endocrine system అంటే ఎట్లుంటది, అలా ఏమేం గ్లాండ్స్ ఉంటాయి, అసలు ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి, హార్మోన్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. ఫోర్త్, ఇది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఒక లైఫ్ ప్రాసెస్ కాబట్టి ఈవెన్ ఇన్ ద ప్లాంట్స్లలో కూడా నేర్చుకుంటాం. ప్లాంట్స్లలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఎట్లా జరుగుతుంది, హౌ ఇట్ విల్ టేక్ ప్లేస్. సో జనరలీ ప్లాంట్స్ విల్ బి షోయింగ్ ఏ మూమెంట్స్. ఆ మూమెంట్స్ ఏంటి, అది నాస్టిక్ మూమెంటా, ట్రోపిక్ మూమెంటా, లేకపోతే ప్లాంట్స్ హార్మోన్స్ రిలీజ్ చేస్తే ఈ హార్మోన్స్ ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయి అనేది 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ పేరు న్యూరాన్స్, సెకండ్ టాపిక్ పేరు నర్వస్ సిస్టమ్, థర్డ్ టాపిక్ పేరు ఎండోక్రైన్ సిస్టమ్, ఫోర్త్ టాపిక్ పేరు కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్. సో ఈ 4 టాపిక్స్ని కంప్లీట్ చేస్తే ఈ ఫస్ట్ మనకి చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మనం రెడీయా? ఓకే, సో మనం ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేద్దాం, తర్వాత సెకండ్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ రైట్, ఇది కంప్లీట్గా ఈ నోట్స్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇక్కడ ఈ నోట్స్ని మీరు లైక్ మ్యాక్సిమం ఎన్సీఆర్టీలో ఉన్న అన్ని పాయింట్స్ కవర్ చేస్తుంది. సో ఇది ఒకసారి రివైజ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇది ఒక కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఒక ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద లైఫ్ ప్రాసెస్. ఆర్గానిజమ్స్లల్లో ఇది ఒక లైఫ్ ప్రాసెస్. సేమ్ ఎట్లయితే న్యూట్రిషన్ ఎట్లనో, ఈ న్యూట్రిషన్ ఎక్స్క్రీషన్ ఇవన్నీ హౌ ఇట్ ఈస్ ఆల్ ద ఫంక్షన్స్, సేమ్ వే ఇది కూడా ఒక ఫంక్షన్. మేజర్గా ఒక పాయింట్ ఎన్సీఆర్టీలో ఒక లైన్ ఉంటుంది, విల్ బి హ్యావింగ్ ఏ వన్ లైన్, ద రెస్పాన్సెస్ షోన్ బై ద యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాక్స్. వాట్ ఈస్ దట్? టాక్సిస్. Taxis means the responses shown by the unicellular organisms is called as taxis. ఆ ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు దాని తర్వాత న్యూరాన్ గురించి. ఈ న్యూరాన్ అనేది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఓకే, నౌ ఇట్ ఈస్ ఏ లాంగెస్ట్ సెల్ ఇన్ ద బాడీ. సో ఇట్ ఈస్ a specialized cell and it will be supplies the information or stimulus in the form of electrical impulse. In the form of electrical impulse, it will be passing from one body to another body. So that is about the న్యూరాన్ పార్ట్స్. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆర్ దే? ఇది స్పెషలైజ్డ్ సెల్ కాబట్టి దీనికి 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ పేరు డెండ్రాయిడ్స్. ఇక్కడ ఏదైతే షార్ట్ ప్రొజెక్షన్స్ చూస్తారో అవి డెండ్రాయిడ్స్. ఏం చేస్తాయి డెండ్రాయిడ్స్? దిస్ డెండ్రాయిడ్స్ ఆర్ షార్ట్ ప్రొజెక్షన్స్ ఫ్రమ్ ద సెల్ బాడీ, రిసీవ్స్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ అడ్జసెంట్ న్యూరాన్. ఇక్కడ నుంచి ఒక న్యూరాన్ నుంచి ఇది, ఇక్కడ నుంచి నెక్స్ట్ యాక్సాన్కి, యాక్సాన్ నుంచి యాక్సాన్ టర్మినల్, నెక్స్ట్ న్యూరాన్కి అట్లా పాస్ చేస్తాయి. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఇట్ ఈస్ కాల్డ్ అ సెల్ బాడీ. ఈ సెల్ బాడీలోనే ఇక్కడ ఉన్న సెంట్రల్ పార్ట్ పేరు న్యూక్లియస్. ఓకే, central body, it contains a nucleus and it passes the information from dendrites to axons, and it contains a dot like structures which will produce neurotransmitters which are called as Nissl granules అని అంటాం. నెక్స్ట్ లాంగ్ ప్రొజెక్షన్, ఒక లాంగ్ చిన్న ప్రొజెక్షన్ వచ్చింది, ఆ ప్రొజెక్షన్ పేరు ఏం పేరు అంటాం? ఆక్సాన్ అని అంటాం. ఆక్సాన్ అంటాం. ఇట్ కవర్స్ ద ఆక్సాన్ టర్మినల్స్. It connects to the axon terminals. It is covered by a myelin sheath. This myelin sheath is like you can assume that how a copper wire is winded with a rubber one in the normal our household wires. Same way, this is also covered with a fatty layer which is called as myelin sheath. ఆ మైలిన్ షీత్ నుంచి లాస్ట్ ఎట్ వెళ్తాయి దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఈస్ ద నర్వ్ ఎండింగ్స్ ఆర్ నర్వ్ టర్మినల్స్. ఈ నర్వ్ టర్మినల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ న్యూరాన్కి వెళ్తాయి. సో ఇది
ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే ఫార్మ్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మ్స్ మన బ్రెయిన్లో బాడీలో ఏ పార్ట్లో చూసినా ఇవే డిజైన్ అయ్యి ఉంటాయి. సో బ్రెయిన్కి ఆర్ బాడీకి నర్వస్ సిస్టమ్కి ఫంక్షనాలిటీ ఏది న్యూరాన్స్. ఓకే, నెక్స్ట్ బాడీలో 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఇది బేస్డ్ ఆన్ ద ఫంక్షన్, అవి ఏం వర్క్ చేస్తున్నాయి. ఫస్ట్ సెన్సరీ న్యూరాన్స్. ఏంటి సెన్సరీ అంటే ఏంటి, బాడీ నుంచి సిఎన్ఎస్కి తీసుకుపోతాయి. సిఎన్ఎస్లో ఏమొస్తుంది అంటే బ్రెయిన్ ఒకటి ప్లస్ స్పైనల్ కార్డ్ ఒకటి. సో ఈ 2 పార్ట్స్కి తీసుకుపోయేదాన్ని సెన్సరీ న్యూరాన్స్ అంటాం, బాడీ నుంచి బ్రెయిన్కి. అంటే సింపుల్గా ఇప్పుడు మీ స్క్రీన్ పైన నేను ఏ కలర్ యూజ్ చేస్తున్నా, పింక్ కలర్. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఏంటి బాడీ అంటే ఐ నుంచి బ్రెయిన్కి తీసుకోవాలి, బ్రెయిన్ తీసుకొని రిప్లై. సో ఇవి సెన్సరీ న్యూరాన్స్. ఒకవేళ నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు ఆన్సర్ ఏం చెప్పమన్నా, ఇది ఏ కలరో చెప్పమన్నా, అంటే మీరు పింక్ కలర్ అని ఆన్సర్ ఇస్తారు కదా. సో ఆ ఆన్సర్ ఎట్లా ఇచ్చారు, లిప్స్ నుంచి. అంటే యువర్ లిప్ మజిల్స్ ఆర్ వర్కింగ్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనలైజ్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ నీకు ఎక్కడికి వచ్చింది, లిప్స్ నుంచి వచ్చింది. కానీ రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకున్నావు, నువ్వు ఆడిటరీ నుంచి, ఐస్ నుంచి. కానీ రిప్లై ఇచ్చింది ఏంది అది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నట్టు కదా మన బాడీలో. సెకండ్ టైప్ మోటార్. థర్డ్ టైప్ ఏమంటామంటే ఇంటర్. ఇవి రెండు కనెక్ట్ అవుతాయి, ఇక్కడ స్పైనల్ కార్డ్లో కనెక్ట్ అవుతాయి, వీటిని ఇంటర్ న్యూరాన్స్ అంటాం. ఇది పార్ట్స్ టైప్స్. నెక్స్ట్ మన బాడీలో కొన్ని, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఏంటంటే అందరం ఫోన్ యూజ్ చేస్తాం, ఫోన్లో ఆటో బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఉంటుంది, అవును కదా. సో ఆటో బ్రైట్నెస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అకార్డింగ్ టు ద సరౌండింగ్ లైట్ బట్టి నీకు స్క్రీన్ లైట్ అనేది, స్క్రీన్ యొక్క లైటింగ్ సెన్సేషన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సేమ్ వే అది ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అని అంటే దాంట్లో ఒక సెన్సార్ ఉంటుంది, కెమెరాలో మన ఉండే ఫ్రంట్ క్యామ్ లోపల ఒక సెన్సార్ ఉంటుంది. సేమ్ ఆ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్లో, మన బాడీకి ఉన్న సెన్సార్స్ ఏంటి అంటే వాటిని రిసెప్టార్స్ అంటారు. ఫస్ట్ రిసెప్టార్ పేరు గస్టేటరీ రిసెప్టార్. ఈ రిసెప్టార్ ఎక్కడ ఉంటుంది లొకేషన్ అంటే దట్ ఈస్ ఆన్ ద టంగ్. ఇట్ ఈస్ ఆన్ ద టంగ్. సో వాట్ ఈస్ ఇట్ ఈస్ డూయింగ్ ద ఫంక్షన్, ఇట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ ఎ ఫుడ్. నెక్స్ట్ వన్ ఆల్ఫాక్టరీ. ఇది ఏం ఫంక్షన్ చేస్తుంది, స్మెల్. కానీ ఎక్కడ ఉంటుంది ఇది, నోస్లో, రైట్. థర్డ్ దాని పేరు ఆడిటరీ. ఆడిటరీ అంటేనే మీకు ఇప్పుడు అర్థమైంది, సౌండ్ రిలేటెడ్. అవి ఎక్కడ ఉంటాయి, ఇయర్ లోపల. నెక్స్ట్ థర్మో అంటే టెంపరేచర్. టెంపరేచర్ని సెన్సేట్ చేసే థర్మోస్ రిసెప్టర్స్, దాన్ని ఎక్కడ ఉంటాయి, స్కిన్ పైన ఉంటాయి. నెక్స్ట్ ఫోటో రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి, దట్ ఈస్ గోయింగ్ టు సెన్స్ ద లైట్. ఈ లైట్ని సెన్స్ చేసేది మన బాడీలో సెన్స్ ఆర్గన్ ఐ. సో ఇది రిసెప్టార్స్ గురించి. ఎక్కువగా గస్టేటరీ దాని గురించి కన్ఫ్యూజ్ అవుతారు, అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మన బాడీలో 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఆ సెన్స్ ఆర్గన్స్ రిలేటెడ్ ఫంక్షన్స్, వాటి యొక్క లొకేషన్స్. నెక్స్ట్ సినాప్స్ అని అంటే ఏముంది, సినాప్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక డయాగ్రామ్ రాసిన, ఇది ఒక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్. ఈ 2 న్యూరాన్స్ కనెక్ట్ అయినాయి కదా. మరి ఎట్లా కనెక్ట్ అవుతాయి, డెండ్రైట్స్ అయితే కాదు. A connection between the axon terminal of one neuron with the other neuron of dendrites connection is called a synapse. నెక్స్ట్ న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే ఏంటి, ఒకవేళ న్యూరాన్ మసిల్ తోటి జంక్షన్ అయిందనుకో దాన్ని న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం, సింపుల్. ఇంకొకటి లాస్ట్ చిన్న టాపిక్ ఏంటి అది, రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక చిన్న డెఫినేషన్ రాయొచ్చు ఎగ్జామ్లో. అదేంటి, సడన్ ఇన్వాలంటరీ సింపుల్ రియాక్షన్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ అస్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఏం రాయొచ్చు ఎగ్జాంపుల్స్, ఎట్లాంటివి మనం తీసుకోవచ్చు, బ్లింకింగ్ ఆఫ్ ఐస్. నువ్వు ఇప్పుడు కఫింగ్ స్నీజింగ్ చేసేటప్పుడు ఏమైతే కళ్ళు మూసుకుంటామో, సో అదని కఫింగ్ స్నీజింగ్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఆర్ లేకపోతే టెక్స్ట్ బుక్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, దట్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ విత్డ్రాయింగ్ ఏ ఆబ్జెక్ట్, విత్డ్రాయింగ్ ఏ హ్యాండ్ ఫ్రమ్ ఏ హార్ట్ ఆబ్జెక్ట్, అది రాయొచ్చు. ఆర్ బ్లింకింగ్ ఆఫ్ యువర్ ఐస్, దట్ ఆల్సో యూ కెన్ రైట్. ఇక్కడ ఈ డయాగ్రామ్ని బాగా ఫోకస్డ్గా అడుగుతాయి. ఏంది, ఇక్కడ స్క్రీన్ పైన డయాగ్రామ్ని టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నేను ఒక పార్ట్స్ డ్రా చేస్తాను. ఇదేంది, ఇది ఒక న్యూరాన్. ఇదేం తీసుకుపోతుంది, బాడీ హ్యాండ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎటు తీసుకుపోయింది, సిఎన్ఎస్కి తీసుకుపోయింది. సిఎన్ఎస్ అంటే చెప్పిన ఆల్రెడీ 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి స్పైనల్ కార్డ్ ప్లస్ బ్రెయిన్. ఇప్పుడు ఇది ఎక్కడ తీసుకుపోయింది, స్పైనల్ కార్డ్కి. అంటే ఏంటిది, సెన్సరీ న్యూరాన్. ఈ సెన్సరీ న్యూరాన్ని కొన్నిసార్లు ఎఫరెంట్ న్యూరాన్ అంటాం. ఎఫరెంట్ అనే నేమ్ ఏంటంటే డైరెక్షనల్ బేస్డ్ నేమ్. నెక్స్ట్ అక్కడ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి రివర్స్ హ్యాండ్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పోతాయి కదా. అంటే ఇది ఇప్పుడు రివర్స్ తీసుకొచ్చింది అదే ఎఫరెంటా, కాదు, ఈఫరెంట్.
బ్రెయిన్ నుంచి ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చింది కదా ఇన్ఫర్మేషన్, ఇఫరెంట్ న్యూరాన్. ఇది టువర్డ్స్ కాబట్టి సో దట్ ఈస్ అ ఎఫరెంట్. అవే ఫ్రమ్ దట్ బాడీ ఆర్గన్ అంటే ఇఫరెంట్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాన్ని మోటార్ న్యూరాన్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇవి రిఫ్లెక్స్ యాక్షన్స్ వల్ల ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంటాయి. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్కి సడన్గా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక క్వశ్చన్ అడిగితే 71 + 71 అని అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా థింక్ చేస్తారు కదా దాని గురించి. ఒకవేళ 79 × 79 అని చెప్తే కొద్దిగా టైం పడుతుంది, థింక్ చేసి అది క్యాలిక్యులేషన్ చేసేస్తారు. కానీ ఈ రిఫ్లెక్స్ యాక్షన్ ఫాస్ట్గా జరుగుతాయి. ఎందుకు ఫాస్ట్గా జరుగుతాయి అంటే దట్ ఈస్ దే డోంట్ రిక్వైర్ ఎనీ వాట్ అనాలిసిస్. సో ఫాస్ట్గా జరిగిపోద్ది. దే ఆర్ క్విక్కర్ ఇన్ నేచర్. అవి ఎందుకు ఎనిమల్స్లలో బాగా లోవర్ ఎనిమల్స్లలో ఎందుకు ఇవాల్వ్ అయినాయి అంటే అవి క్విక్కర్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ ఇన్ సింపుల్ ఇన్ పాత్వే. ఫాస్ట్ మరి సింపుల్. సో అందుకోసం అనేది ఎనిమల్స్లలో ఇవి ఎక్కువైంది. ఓకే, ఒక్కసారి ఇది ఏందో టాపిక్ని మనం రివైజ్ చేసి మళ్ళీ సెకండ్ టాపిక్ పోయే కంటే ముందు ఒకసారి రివైజ్ చేసి ఈ ఈ టాపిక్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ని ఇంకొక వీడియోలో నేర్చుకుందాం. కమింగ్ టు ఫస్ట్ ఏంటి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసినాం. అందులో స్పెసిఫిక్గా మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ లోపల ఒక స్పెషలైజ్డ్ సెల్ ఉంటుంది, దాని పేరు న్యూరాన్. న్యూరాన్కి 4 పార్ట్స్ ఉంటాయి: డెండ్రైట్స్, సెల్ బాడీ, ఆక్సాన్ టర్మినల్. ఓకే, దాన్ని ఫంక్షన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ అంటే న్యూరాన్ని అంటాం. టైప్స్ ఆఫ్ ద న్యూరాన్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఏంటి, సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, ఇంటర్ న్యూరాన్స్. ఇంటర్ న్యూరాన్స్ అంటే ఏంటి, లింక్స్ ద సెన్సరీ అండ్ మోటార్ న్యూరాన్స్ని లింక్ చేసే న్యూరాన్స్ని సెన్సరీ అంటాం. ఓకే, మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి, 5 సెన్స్ ఆర్గాన్స్. ఎవ్రీ సెన్స్ ఆర్గాన్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం. ఆ తీసుకునే ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ రిసెప్టర్ నేమ్ ఒకటి ఉంటుంది. ఒకవేళ పర్టికులర్గా టంగ్ పైన అంటే గస్టరీ రిసెప్టార్స్ ఉంటాయి. అదే నోస్లో అయితేనేమో ఆల్ఫాక్టరీ ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి. నెక్స్ట్ సినాప్స్ అంటే ఏంటి, బిట్వీన్ ఏ 2 న్యూరాన్స్ యొక్క జంక్షన్ ఈస్ కాల్డ్ as సినాప్స్. న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే ఏంటి, ద జంక్షన్ బిట్వీన్ ద న్యూరాన్ అండ్ మజిల్ ఈస్ కాల్డ్ as న్యూరోమస్కులర్ జంక్షన్. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటి, దట్ ఈస్ ఏ సడన్ ఇన్వాలంటరీ రియాక్షన్స్. సింపుల్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ as రిఫ్లెక్స్ యాక్షన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద first topic, what is neurons in the control and coordination. So second topic we will be learning in the next video. So I will be adding a link in the iCards. You can join from there. Okay, thank you Nana.